గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. సౌందర్య లహరి కార్యక్రమాన్ని భక్తులైన ప్రేక్షక కోటికి సాదరంగా సమర్పిస్తున్న భక్తి టీవీ సౌజన్యంతో సాగుతున్న సౌందర్య లహరి కార్యక్రమంలోని 14వ భాగానికి హార్దిక స్వాగతం. అమ్మవారి పాదధూళిలోని అతి చిన్నదైన ఒక రేణువును వర్ణిస్తున్నారు ఆదిశంకరులు సౌందర్య లహరిలోని 2వ శ్లోకంలో. ఈ శ్లోకంలోని ప్రధానమైన కొన్ని విశేషాలను గత భాగంలో అనుకున్నాం మనం. అమ్మా, అతి చిన్నదైన నీ పాద ధూళిలోని ఒక చిన్న కణాన్ని ఆధారం చేసుకుని బ్రహ్మదేవుడు సమస్తమైన ఈ సృష్టిని ఏ విధమైన అసౌకర్యము లేకుండా, ఇబ్బంది లేకుండా సృష్టి చేయగలుగుతున్నాడమ్మా. దాన్ని విశ్లేషణ చేసిన కారణం చేత సృష్టి సాగుతోంది. ఆ చిన్న కణాన్ని విశ్లేషించి అవికలమైన సృష్టిని చేస్తున్నాడు. ఏ ఇబ్బంది లేని, ఏ విరోధము లేని, ఏ ప్రమాదము లేని, ఏ ఇబ్బంది లేని సృష్టిని చేయగలుగుతున్నాడు అనడానికి అవికలం అన్నారు. ఇలా బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి ముడి పదార్థంగా నీ పాదధూళి ఉపయోగపడితే ఆ పాదధూళినే శిరస్సున దాల్చి బ్రహ్మాండ భాండంగా మారిన ఆ పాదధూళిని శిరస్సున దాలుస్తున్నాడు. చూసేవారికి బ్రహ్మాండాన్ని మోస్తున్నాడు అన్నట్లుంది శ్రీ మహావిష్ణువు. కానీ ఆయన బ్రహ్మాండాన్ని మోయడం లేదు, నీ పాదధూళినే మోస్తున్నాడు. నీ పాదధూళి కాబట్టి అది బ్రహ్మాండంగా మారగలిగింది. బ్రహ్మాండంగా మారిన నీ పాదధూళిని మోయడానికి విష్ణువంతటి వాడికి సాధ్యం కాలేదు. అతడు 1000 తలలు కలిగిన ఆదిశేషువుగా మారాడు. ఒక్క తల మీద మోయడం కష్టం కదా, 1000 తలలుంటే మంచిది అని. అయినా మోయలేక అటు ఇటు ఒక తల మించి మరో తల మీదకి, మరో తల మించి మరో తల మీదకి అలా దొర్లించుకుంటూ గోళాకారంగా ఉన్న ఈ బ్రహ్మాండ భాండాన్ని ఎలాగో ప్రయత్నపూర్వకంగా కష్టపడి మోస్తున్నాడు. అవలీలగా అలవోకగా మోయలేకపోతున్నాడు. ఎలాగో కష్టపడి మోస్తున్నాడు అని చెప్పడానికి కథమపి సహస్రేణ శిరసాం కథమపి అని ప్రయోగించారు. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హర సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళన విధిం. ఆ బ్రహ్మాండ భాండాన్నే ఇలా 2 చేతులతో మెదిపి నలుగుపిండిగా చేసుకుని తన ఒడలంతా పులుముకుని సాధారణంగా లయ కార్యక్రమ నిర్వహణ బాధ్యత కలిగిన ఈ రుద్రుడు ఆ సంహార కార్యక్రమాన్ని సాగిస్తున్నాడమ్మా అని చెప్పారు ఈ శ్లోకంలో. ఈ విశేషాలు లోగడ చెప్పుకున్నాం మనం. దైవతత్వానికి సంబంధించిన ఒక శక్తి ఎంత గొప్పది అంటే, దైవం గొప్పవాడు, ఆయన పాదాలు గొప్పవి, నేత్రాలు గొప్పవి, శిరస్సు గొప్పది కాదు, అమ్మవారి పాదధూళే గొప్పది. పోనీ పాదధూళి గొప్పదా? పాదధూళి అంతా కూడా అక్కర్లేదు. ఆ పాదధూళిలోని ఒక అతి చిన్నదైన కణం. తనీయాంసం, తను అంటే చిన్నది, తనీయాంసం అంటే బాగా చిన్నది, అతి సన్నని రేణువు. ఒక అతి సన్నని రేణువుకే ఇంత శక్తి ఉన్నది అని చెప్పారు. అంటే సృష్టి ఏర్పడడానికి మూల కారణమైన ముడి పదార్థము అమ్మవారి పాదధూళిలోని ఒక చిన్న రేణువు మాత్రమే. పాదధూళి అంతా కూడా అక్కర్లేదు. ఇది ఈ శ్లోకంలో ఆదిశంకరులు ప్రతిపాదిస్తున్న అద్భుతమైన విశేషం. ఈ విశేషానికి సంబంధించిన సృష్టి రహస్యాన్ని గురించి లోగడ అనుకున్నాం మనం. ఇక్కడ మరో చిన్న విషయాన్ని మనం గమనించాలి. అదేమిటి అంటే, మన కంటికి కనిపిస్తున్న పదార్థమయమైన ఈ భౌతిక ప్రపంచం మనకి ఇలా కనపడుతోంది అంటే సృష్టి జరిగింది. ఆ సృష్టి బ్రహ్మదేవుడు చేశాడా, మరొక్కరు చేశారా, లేక ఎవరూ చేయకుండానే సృష్టి తనంతట తానుగానే ఏర్పడిందా అనే విషయాన్ని పక్కన పెడితే, భౌతిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం మన కంటికి కనిపిస్తున్న ఈ భౌతికమైన పదార్థమయమైన ప్రపంచం ఇలా రూపొందాలి అంటే ముందుగా విశ్లేషణ జరగాలి. అంటే అణువుగా ఉన్నది వేరువేరు నామ రూపాలు కలిగిన అనేకమైన పదార్థాలుగా విడిపోవాలి. ఇలా విడిపోవడాన్ని
విజ్ఞాన శాస్త్ర పరిభాషలో విశ్లేషణ అన్నారు. ఈ విశ్లేషణ జరిగితే తప్ప సృష్టి ఏర్పడదు, లేకపోతే ఇదంతా ఒక ముద్దగా ఒక చిన్న అణువుగా ఉండిపోతుంది. అమ్మవారి పాదధూళిని అలా విశ్లేషించాడు బ్రహ్మదేవుడు అంటే సృష్టిలో జరుగుతున్న భౌతికమయమైన విజ్ఞాన శాస్త్రపరంగా జరిగే ప్రక్రియను ఆదిశంకరులు వివరిస్తున్నారన్నమాట. విజ్ఞాన శాస్త్రంలో అయితే ఈ కార్యక్రమం ప్రోటాన్ అనే ఒక మూల కణము ఆధారంగా జరుగుతోంది అని విజ్ఞాన శాస్త్రం నిరూపించింది. ఈ ప్రోటాన్ అనే మూలకణం విశ్లేషణను పొంది సృష్టి ఏర్పడడానికి కారణమవుతోంది. భౌతికమైన పదార్థమయమైన ప్రపంచంలో ప్రోటాన్ అనే మూలకణము విశ్లేషింపబడి విడిపోయి ఇలా సృష్టి ఏర్పడడానికి కారణమవుతోందో, అఖండమైన ఈ విశాల సృష్టిలో విశ్వంలో బ్రహ్మదేవుడు ప్రోటాన్ అనే మూల కణాన్ని విశ్లేషణ చేసి పదార్థమయమైన ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు. ఈ పని చెయ్యాలి అంటే రజోగుణం కావాలి. ఆ రజోగుణం అమ్మవారు అనుగ్రహించింది బ్రహ్మదేవుడికి. సృష్టి కార్యక్రమాన్ని నిర్వహించవలసిన బాధ్యతను అప్పగించింది. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి కావలసిన శక్తిని రజోగుణము రూపంలో బ్రహ్మదేవుడికి అనుగ్రహించింది. అంటే బ్రహ్మదేవుడు అమ్మ ఆజ్ఞను అనుసరించే, అమ్మ ఇచ్చిన శక్తి ఆధారంగానే అమ్మ నుంచి తనకు ప్రసాదింపబడిన రజోగుణ సహకారంతో మాత్రమే సృష్టి సాగించగలుగుతున్నాడు. భౌతికమైన పదార్థమయ ప్రపంచంలో అతి కనిష్ట స్థాయిలో ప్రోటాన్ ఏ పని చేస్తోందో ఆ పని బ్రహ్మదేవుడి ద్వారా రజోగుణం యొక్క సహకారంతో అతి గరిష్ట స్థాయిలో జరుగుతోంది అని విజ్ఞాన శాస్త్రం వేదాంతం రెండు ఒక చోటకి చేర్చినప్పుడు ఒక సమన్వయం మనకు గోచరిస్తుంది. ఇదే విధంగా ఇలా సృష్టింపబడిన ఈ ప్రపంచం మరి మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ సృష్టిలో ఎవరైనా, ఏ ప్రాణి అయినా, మానవుడు కావచ్చు, ఇతర ప్రాణులు కావచ్చు, లేదా ప్రాణం లేదని మనం అనుకుంటున్న జడ పదార్థాలు కావచ్చు. ప్రాణం లేదని మనం అనుకుంటున్నా అని ఎందుకంటున్నామంటే ఈ సృష్టిలో అసలు జడం లేదు, అంతా చైతన్యమయమే. ఎందుకని సర్వం ఖల్విదం బ్రహ్మ, మొత్తం అంతా కూడా పరబ్రహ్మతత్వమే. పరబ్రహ్మతత్వమైన దైవశక్తితో కూడిన ఈ ప్రపంచంలో జడ పదార్థం ఉండడానికి అవకాశం లేదు. అది చైతన్యమే. అది చైతన్యమని గుర్తించడానికి మనలో ఉన్న పరిమితమైన చైతన్యం చాలడం లేదు. అందువల్ల గుర్తించిన చోట చైతన్యం ఉందనుకుంటున్నాం, గుర్తించలేకపోయిన చోట అది జడ పదార్థం అంటున్నాం. మనం జడ పదార్థాలు అనుకుంటున్న పదార్థాలతో చైతన్యవంతులైన మానవులను కదిలించగలిగిన యంత్రాలు ఏర్పడుతున్నాయి అంటే వాటిలో చైతన్యం లేకపోతే ఎలా సాధ్యమవుతుంది? అందువల్ల ఈ ప్రపంచంలో జడమన్నది లేదు, అంతా చైతన్యమే. అర్కపురి అనసూయామాత, జిల్లెళ్ళమూడి అమ్మ ఈ అద్భుత సత్యాన్ని చెప్పింది. నా దృష్టిలో జడమంటూ లేదు, అంతా చైతన్యమే. నిజంగా నా దృష్టిలో అని అమ్మ చెప్పింది, కానీ ఈ సృష్టిలోనే చైతన్యం తప్ప జడం లేదు అని గుర్తించడానికి మంచి అవకాశాన్ని మనకు వేదాంత శాస్త్రం తెలియజేసింది. భారతీయ వేదాంత శాస్త్రం చాటున దాగిన రహస్యాన్నే అర్కపురి అనసూయామాత ఆవిష్కరించింది అనుకోవచ్చు మనం. అందువల్ల జడ పదార్థం అని మనం అనుకుంటున్న వాటిలో కూడా దాగి ఉన్న శక్తి ఒకటి ఉన్నది. ఇలా ఏ ప్రాణి అయినా, మానవుడైనా మరో ప్రాణి అయినా, ప్రాణం లేదని మనం అనుకుంటున్న జడ పదార్థమైనా నిలబడాలి అంటే, పుట్టింది అంటే నిలబడాలి. నిలబడిన తర్వాత మళ్ళీ కొన్నాళ్లకు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ లయమైపోవాలి. ఎంట్రన్స్ ఉన్నప్పుడు ఎగ్జిట్ తప్పదు. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళక తప్పదు. ఓ దేవాలయానికి మనం వెళ్ళాం, ఓ పుణ్యక్షేత్రానికి వెళ్ళాం, ఓ బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వెళ్ళాం. వెళ్ళిన మనం ఒకరోజో 2 రోజులో ఆ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఎవరి గృహాలకు వారు చేరుకుంటాం. వెళ్ళిన చోటికి తిరిగి రాక తప్పదు. కాబట్టి అణువుగా ఉన్న దాంట్లో నుంచి సృష్టి ఎప్పుడైతే వచ్చిందో ఈ సృష్టి మళ్ళీ విశ్లేషణ పొంది ఏర్పడిన సృష్టి మళ్ళీ సంశ్లేషణను పొంది, విశ్లేషణ ఇలా విడిపోయి వేరువేరు నామరూపాలతో ఈ ప్రపంచం ఏర్పడింది. కొండలుగా, గుట్టలుగా, నదులుగా, లోయలుగా. మళ్ళీ ఈ కొండలు, గుట్టలు, నదులు, లోయలు, మైదానాలు, పీఠభూములు అన్నీ కలిసి మళ్ళీ సంశ్లేషణ పొంది మళ్ళీ ముద్దగా ఏర్పడిపోయి కలిసిపోవాలి. ఇలా కలిసిపోవడాన్ని లయము లేక లీనం కావడం, దీన్నే సంహారము అన్నారు. సంహారం అంటే ఏదో చంపేయడం అనే అర్థం వస్తుంది మనకి. చిన్న ఉపసర్గ ఉపాని ముందు చేర్చుకుంటే ఉపసంహారం అంటే తెలుస్తుంది. ఆయన తన ప్రసంగాన్ని ఉపసంహరించాడు అంటే వెనక్కి తీసుకున్నాడు. తన ఆరోపణను ఉపసంహరించాడు అంటే వెనక్కి తీసుకున్నాడు. ఈ సృష్టి మొత్తాన్ని పరమేశ్వరుడు ఉపసంహారం చేస్తున్నాడు, లయం చేస్తున్నాడు, లీనం చేస్తున్నాడు.
ఇలా లీనం కావడానికి భౌతికమైన ప్రపంచంలో ఒక ఎలక్ట్రాన్ అనే మూల కణము యొక్క సహకారంతో సంశ్లేషణము అనే రసాయనిక ప్రక్రియ జరిగి ఈ సంశ్లేషణము యొక్క సహకారంతో సృష్టి మొత్తం లయమైపోతుంది. ఈ ఎలక్ట్రాన్ అనే మూల కణము ఆధారంగా సృష్టిలో ఏమి జరుగుతోందో దాన్ని అఖండమైన ఈ విశాల విశ్వంలో పెద్దదైన స్థాయిలో అతి గరిష్ట స్థాయిలో రుద్రుడు అనే పేరుతో పరమశివుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఇది నిర్వహించాలి అంటే ఆయనకు తమో గుణం కావాలి. తమో గుణము యొక్క సహకారంతో మాత్రమే లయ కార్యక్రమ నిర్వహణ కౌశలాన్ని పరమేశ్వరుడు సంపాదించుకోగలుగుతున్నాడు. ఈ తమో గుణం అమ్మవారి నుంచి ఆయనకు అనుగ్రహించబడింది. అమ్మ యొక్క పాదపీఠమునందు నిలబడి భక్తితో నమస్కరించి అమ్మ యొక్క అనుగ్రహ రూపంగా తనకు లభించిన ఈ తమోగుణము యొక్క సహకారంతో లయ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా అమ్మ ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తూ పరమేశ్వరుడు సంశ్లేషణం చేసి లయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. అక్కడ ఎలక్ట్రాన్ అనే మూలకణం యొక్క సహకారంతో భౌతికమైన పదార్థమయ ప్రపంచంలో ఏమి జరుగుతోందో మహాదేవుడైన పరమేశ్వరుడు అఖండమైన విశాల సృష్టిలో అతి గరిష్ట స్థాయిలో తమోగుణం ఆధారంగా ఆపనే చేస్తున్నాడు. ఈ తమోగుణాన్ని ఇచ్చింది అమ్మ, లయ కార్యక్రమాన్ని సాగించమని ఆజ్ఞాపించింది అమ్మ, అందుకు కావలసిన శక్తియుక్తులన్నీ ప్రసాదం చేసింది అమ్మ. అమ్మ యొక్క అనుగ్రహంతో మాత్రమే ఈ పని చేస్తున్నాడు. అలా చెయ్యడానికి ముడి పదార్థం కూడా అమ్మ పాదధూళిలో నుంచి ఏర్పడిన ఒక చిన్న కణం ఆధారంగా రూపొందిన బ్రహ్మాండ భాండమే. కాబట్టి ఈశ్వరుడు లయకారకుడిగా పైకి కనిపిస్తున్నాడు, కానీ యథార్థంగా లయకారకత్వం కూడా అమ్మవారిదే. సృష్టికర్తగా బ్రహ్మదేవుడు కనిపిస్తున్నా సృష్టి నిజంగా అమ్మవారి వల్లే జరుగుతోంది. అసలు అమ్మవారు మొత్తం అంతా అక్కర్లేదు, పాదం చాలు కాదు, పాదధూళి చాలు కాదు, పాదధూళిలోని ఒక చిన్న రేణువు చాలు. అంటే అటు సృష్టి ఇటు లయము కూడా అమ్మవారి పాదధూళిలోని అతి చిన్నదైన ఒక కణం వల్ల, అమ్మ పాద రజో లేశం వల్ల మాత్రమే జరుగుతోంది. అంటే అమ్మ ఎంతటిదో మనం ఆలోచించాలి. మరి సృష్టి జరుగుతోంది, సృష్టింపబడిన ఈ అఖండమైన విశ్వం లయమవుతోంది. ఈ సృష్టికి లయానికి మధ్య నిలకడ కావాలి, సమతా స్థితి కావాలి, పోషణ కావాలి, రక్షణ కావాలి. లాలన పాలన పోషణ రక్షణ బాధ్యతలను స్వీకరించిన దైవంగా మనకు పురాణ వాంగ్మయంలో త్రిమూర్తులలో మధ్యలోని వాడైన శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. బ్రహ్మదేవుడు సృష్టికర్తని, శ్రీ మహావిష్ణువు పోషణకర్త అని, పరమేశ్వరుడు లయకారకుడని మనం చెప్పుకుంటున్నాం. ఈ సృష్టి సాగాలి అంటే, ఈ సృష్టి నిలబడాలి అంటే, ఈ సృష్టికి లాలన పాలన కావాలి అంటే, ఈ సృష్టికి రక్షణ పోషణ అందాలి అంటే అది న్యూట్రాన్ అనే ఒక మూల కణం ఆధారంగా జరుగుతోంది అని మళ్ళీ భౌతిక విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. పదార్థమయమైన భౌతిక ప్రపంచంలో బాహ్యంగా న్యూట్రాన్ అనే మూల కణము ఆధారంగా ఏమి జరుగుతున్నదని విజ్ఞాన శాస్త్రం ప్రబోధిస్తున్నదో అదే కార్యక్రమాన్ని సత్వ గుణము యొక్క సహకారంతో శ్రీ మహావిష్ణువు సాగించగలుగుతున్నాడు. అలా సాగించడం వల్ల ఆయన పోషణకారకుడు అన్న పేరు సంపాదించుకున్నాడు. నిజానికి ఈ పోషణ కార్యక్రమం అతడు నిర్వహించడానికి అతడు అనుకుని చేయటం లేదు, అమ్మ ఆజ్ఞ ప్రకారం చేస్తున్నాడు. అలా చేయడానికి సత్వగుణం కావాలి, సత్వగుణాన్ని కూడా అమ్మే అనుగ్రహించింది. అలా చేయడానికి ఎవరిని పోషిస్తాడు? బ్రహ్మాండం కనపడితే కదా ప్రపంచం. ఆ బ్రహ్మాండం రూపంలో, విశ్వం రూపంలో, సృష్టి రూపంలో పరమాత్మ అయిన అమ్మవారి పాదధూళిలోని అతి చిన్న రేణువే అక్కడ సిద్ధంగా ఉంది. దాన్ని తన తల మీద మొయ్యలేక ఎప్పుడైతే 10 తలలుగా 1000 తలలుగా మారి ఆ 1000 తలలు కలిగిన ఆదిశేషువుగా మారి ఆ 1000 తలల మీద అలా 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 ఆ పడగల మీద దొల్లించుకుంటూ మోస్తున్నాడో ఋతువులు మారుతున్నాయి, రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి, వాతావరణాల్లో మార్పు వస్తోంది, అనేక రకాల వృక్షజాలము, అనేక రకాల జంతుజాలము, భిన్న విభిన్నములైన జీవరాశులు ఏర్పడడానికి, ఆ ఏర్పడిన జీవరాశులకు తగిన పోషణ అందడానికి కావలసిన ఆస్కారం ఏర్పడి ఇదంతా ఏదో శ్రీ మహావిష్ణువు చేస్తున్నాడు అన్నట్లుగా లోకానికి కనపడుతోంది. ఇది చాలా చిత్రమైన విషయం కదా. నిజానికి శ్రీ మహావిష్ణువు స్థితికారకుడా. ఇలా ఉండడాన్ని సమతాస్థితి అంటారు. సమతాస్థితి ఆధారంగా సత్వగుణం ప్రకారం శ్రీ మహావిష్ణువు పోషణ కార్యక్రమాన్ని చేస్తుంటే, అంతకుముందు బ్రహ్మదేవుడు రజోగుణం ఆధారంగా సృష్టి చేసిన శ్రీ మహావిష్ణువు సాగుతున్న
పోషణకు మూలకారకుడుగా నిలబడినట్టు పైకి కనిపిస్తుంటే ఆ తర్వాత లయకారకుడుగా ఈశ్వరుడు కనిపించిన నిజానికి ఈ ముగ్గురు కూడా అమ్మవారి పాదధూళి యొక్క ప్రభావంతో ఆ పనులు నిర్వహిస్తున్నట్లు కనిపిస్తున్నవారే కానీ వారు చేస్తున్నవారు కాదు. అందుకని లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారినే సృష్టికర్తగాను, అమ్మవారినే రక్షణ సాగించే తల్లిగాను, ఈ సౌందర్య లహరినే లయకారిణిగాను కూడా వ్యాసుల వారు పేర్కొన్నారు. సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణి. గోప్త్రి అంటే రక్షణ కలిగించేది, గోపనము అంటే రక్షణ. సృష్టి చేసే వేళ బ్రహ్మరూపాన్ని పొందుతావు, రక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వేళ నీవే శ్రీ మహావిష్ణువు రూపంగా ఉంటావు తల్లి. చూసేవారికి శ్రీ మహావిష్ణువు రక్షణ చేస్తున్నాడు, పోషణ చేస్తున్నాడు అనిపిస్తుంది, కానీ అది నీవు కదా చేస్తున్నది. సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణి సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీ ఈశ్వరీ సదాశివదా అనుగ్రహదా పంచకృత్య పరాయణ అనే నామ పరంపరలో వ్యాసుల వారు పంచకృత్య పరాయణ అమ్మవారు నిర్వహిస్తున్న 5 కార్యక్రమాల వివరాలు చెప్పారు. ఆ 5లో 3 గురించి శంకరాచార్య స్వామి ఈ శ్లోకంలో మనవి చేశారు. సృష్టి స్థితి లయములు. సృష్టి స్థితి లయములు బ్రహ్మ విష్ణు మహేశ్వర మరి సృష్టి జరుగుతోంది, సృష్టింపబడిన ఈ అఖండమైన విశ్వం లయమవుతోంది. ఈ సృష్టికి లయానికి మధ్య నిలకడ కావాలి, సమతా స్థితి కావాలి, పోషణ కావాలి, రక్షణ కావాలి. లాలన పాలన పోషణ రక్షణ బాధ్యతలను స్వీకరించిన దైవంగా మనకు పురాణ వాంగ్మయంలో త్రిమూర్తులలో మధ్యలోని వాడైన శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. బ్రహ్మదేవుడు సృష్టికర్తని, శ్రీ మహావిష్ణువు పోషణకర్త అని, పరమేశ్వరుడు లయకారకుడని మనం చెప్పుకుంటున్నాం. ఈ సృష్టి సాగాలి అంటే, ఈ సృష్టి నిలబడాలి అంటే, ఈ సృష్టికి లాలన పాలన కావాలి అంటే, ఈ సృష్టికి రక్షణ పోషణ అందాలి అంటే అది న్యూట్రాన్ అనే ఒక మూల కణం ఆధారంగా జరుగుతోంది అని మళ్ళీ భౌతిక విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. పదార్థమయమైన భౌతిక ప్రపంచంలో బాహ్యంగా న్యూట్రాన్ అనే మూల కణము ఆధారంగా ఏమి జరుగుతున్నదని విజ్ఞాన శాస్త్రం ప్రబోధిస్తున్నదో అదే కార్యక్రమాన్ని సత్వ గుణము యొక్క సహకారంతో శ్రీ మహావిష్ణువు సాగించగలుగుతున్నాడు. అలా సాగించడం వల్ల ఆయన పోషణకారకుడు అన్న పేరు సంపాదించుకున్నాడు. నిజానికి ఈ పోషణ కార్యక్రమం అతడు నిర్వహించడానికి అతడు అనుకుని చేయటం లేదు, అమ్మ ఆజ్ఞ ప్రకారం చేస్తున్నాడు. అలా చేయడానికి సత్వగుణం కావాలి, సత్వగుణాన్ని కూడా అమ్మే అనుగ్రహించింది. అలా చేయడానికి ఎవరిని పోషిస్తాడు? బ్రహ్మాండం కనపడితే కదా ప్రపంచం. ఆ బ్రహ్మాండం రూపంలో, విశ్వం రూపంలో, సృష్టి రూపంలో పరమాత్మ అయిన అమ్మవారి పాదధూళిలోని అతి చిన్న రేణువే అక్కడ సిద్ధంగా ఉంది. దాన్ని తన తల మీద మొయ్యలేక ఎప్పుడైతే 10 తలలుగా 1000 తలలుగా మారి ఆ 1000 తలలు కలిగిన ఆదిశేషువుగా మారి ఆ 1000 తలల మీద అలా 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 ఆ పడగల మీద దొల్లించుకుంటూ మోస్తున్నాడో ఋతువులు మారుతున్నాయి, రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి, వాతావరణాల్లో మార్పు వస్తోంది. అనేక రకాల వృక్షజాలము, అనేక రకాల జంతుజాలము, భిన్న విభిన్నములైన జీవరాశులు ఏర్పడడానికి, ఆ ఏర్పడిన జీవరాశులకు తగిన పోషణ అందడానికి కావలసిన ఆస్కారం ఏర్పడి ఇదంతా ఏదో శ్రీ మహావిష్ణువు చేస్తున్నాడు అన్నట్లుగా లోకానికి కనపడుతోంది. ఇది చాలా చిత్రమైన విషయం కదా. నిజానికి శ్రీ మహావిష్ణువు స్థితికారకుడా. ఇలా ఉండడాన్ని సమతాస్థితి అంటారు. సమతాస్థితి ఆధారంగా సత్వగుణం ప్రకారం శ్రీ మహావిష్ణువు పోషణ కార్యక్రమాన్ని చేస్తుంటే, అంతకుముందు బ్రహ్మదేవుడు రజోగుణం ఆధారంగా సృష్టి చేసిన శ్రీ మహావిష్ణువు సాగుతున్న పోషణకు మూలకారకుడుగా నిలబడినట్టు పైకి కనిపిస్తుంటే, ఆ తర్వాత లయకారకుడుగా ఈశ్వరుడు కనిపించిన నిజానికి ఈ ముగ్గురు కూడా అమ్మవారి పాదధూళి యొక్క ప్రభావంతో ఆ పనులు నిర్వహిస్తున్నట్లు కనిపిస్తున్నవారే కానీ వారు చేస్తున్నవారు కాదు. అందుకని లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారినే సృష్టికర్తగాను, అమ్మవారినే రక్షణ సాగించే తల్లిగాను, ఈ సౌందర్య లహరినే లయకారిణిగాను కూడా వ్యాసుల వారు పేర్కొన్నారు. సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణి. గోప్త్రి అంటే రక్షణ కలిగించేది, గోపనము అంటే రక్షణ.
సృష్టి చేసే వేళ బ్రహ్మరూపాన్ని పొందుతావు, రక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వేళ నీవే శ్రీ మహావిష్ణువు రూపంగా ఉంటావు తల్లి. చూసేవారికి శ్రీ మహావిష్ణువు రక్షణ చేస్తున్నాడు, పోషణ చేస్తున్నాడు అనిపిస్తుంది, కానీ అది నీవు కదా చేస్తున్నది. సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణి సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీ ఈశ్వరీ సదాశివదా అనుగ్రహదా పంచకృత్య పరాయణ అనే నామ పరంపరలో వ్యాసుల వారు పంచకృత్య పరాయణ అమ్మవారు నిర్వహిస్తున్న 5 కార్యక్రమాల వివరాలు చెప్పారు. ఆ 5లో 3 గురించి శంకరాచార్య స్వామి ఈ శ్లోకంలో మనవి చేశారు. సృష్టి స్థితి లయములు. సృష్టి స్థితి లయములు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ద్వారా జరుగుతున్నట్లుగా లోక